నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్. పార్లపల్లి నుండి నంద్యాలకు మారనున్న ఏపీ మోడల్ స్కూల్. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఏసీ కళ్యాణ మండపం లీజుకు టెండర్ల కొరకు ఆహ్వానం. నంద్యాల మండల పరిధిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. గణేష్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలపై సమావేశం. అస్సాంలోని పేద మరియు మైనార్టీ వర్గాల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడాన్ని వెంటనే ఆపాలని ఎస్డిపిఐ నిరసన. అవుకు మండల కేంద్రం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. నంద్యాల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. నంద్యాల మున్సిపాలిటీలో దాదాపు 700 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, వీరందరూ సమన్వయంతో పట్టణంలో పారిశుద్ధ కార్యక్రమాలు విరివిగా చేపట్టాలన్నారు. మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టి నివారించాలన్నారు. బ్రాందీ షాపులు, హోటళ్ల దగ్గర డిస్పోజబుల్ గ్లాసులు వేసి ఆ ప్రాంతాలను అపరిశుభ్రంగా మారుస్తున్నారని, వీటిపై పోలీస్, మున్సిపల్ యంత్రాంగం దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు డ్రైనేజీ కాలువలు, రోడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ తోపుడు బండ్లు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ తోపుడు బండ్లపై కుళ్ళిపోయిన తినుబండారాలు విక్రయిస్తుంటారని, వీటిపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ గ్లాసులు పూర్తిగా నివారించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే వాటి ఉత్పత్తిదారులు నష్టపోకుండా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ తయారు చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్లాస్టిక్ వాడకూడదని చెబుతున్నప్పటికీ ఇంకా వాటిని వినియోగించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ నివారణకు పగడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అందరికీ నమస్కారం. ఈ ఏడాది మొదటి నెల జనవరి నుంచి మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ, అలాగే ప్రతి మున్సిపల్ ఏరియా వార్డున కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేర, ఆలోచనలు, ఆశయాల మేర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా చూడాలి అన్న తపనతో ప్రతి నెల ఒక్కొక్క కాన్సెప్ట్ తో మనం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ జూలై నెలకి వచ్చేటప్పటికి మనకి ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపించాలి. కాబట్టి మొక్కజొన్న ద్వారా కొన్ని కవర్స్ తయారవుతాయి, అలాగే జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్, వీటిని ప్రత్యామ్నాయంగా చూపిస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలి అన్న ఆలోచనపై అవగాహన కల్పించాలి. మనం ఒక 15 రోజులు, నెల రోజుల సమయం వాళ్ళకి ఇచ్చి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకనూ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంటే వారికి పెనాల్టీ వేసి తగు చర్యలు తీసుకోవడానికి అవగాహన కల్పించే విధంగా ఈ నెలలో మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేసుకుంటున్నాము. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరున్నారో వారి ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించాలి. ప్రజలు కూడా ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇంటి నుంచే మనం బ్యాగ్ తీసుకుని వెళ్తే ఈ ప్లాస్టిక్ కవర్స్ తిరిగి మన ఇంటికి రావు, మన పరిసరాలను అశుభ్రపరచరు, అలాగే మన ఆరోగ్యం కూడా పాడవదు. చాలా చోట్ల ఈ ప్లాస్టిక్ కవర్ ని వాటిని కాల్చివేస్తూ ఉంటారు, చెత్తనన్నింటినీ. వాటి నుంచి వచ్చే రసాయనాల ద్వారా క్యాన్సర్ కూడా బారిన పడుతూ ఉంటారు చాలా మంది.
నాకు ఎటువంటి చెడు వ్యసనాలు లేవు కదా, నాకు క్యాన్సర్ వచ్చింది అనుకుంటారు. మన అపరిశుభ్ర వాతావరణము, మనం చేస్తున్న పనులు, అలాగే మన హ్యాబిట్స్, వీటన్నింటి వల్లనే కూడా మనకి అనేక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వీటిపై రోజులో కొంత సమయం అయినా దీనిపైన కేటాయించాలి అని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మంత్రివర్యుల వారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అండ్ వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 25 సంవత్సరాలు వెనకాల పిల్లలు చాలా మంది తెలుసు, ఏమైనా నర్సింగ్లు కొద్దిగా మంచిగా ఉండొచ్చు. అప్పుడు కూడా పరిశుభ్రత, పచ్చదనం, క్లీన్ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ముందుకు పోతా ఉన్నాం. అదే కాన్సెప్ట్ ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నామకరణం చేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయాన ఆయన కూడా ఈ స్వచ్ఛ భారత్ అని చెప్పి నినాదం ఇచ్చినాడు. వాటి ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, టాప్ పోస్ట్ అధికారులు కూడా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మనం ఎంతవరకు భాగస్వాములు అవుతున్నాము అనేది మనకు ముఖ్యంగా మనకు కావాల్సిన అవసరం. నంద్యాలలో క్లీన్ గా పెట్టవలసిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారి మీద, మున్సిపల్ ఇంజనీర్ గారి మీద, మున్సిపల్ స్టాఫ్ మీద ఉంది. ఎందుకంటే దాదాపు 700 మంది స్టాఫ్ ఉన్నారు. దీన్ని వినియోగించుకొని దీన్ని నంద్యాలను, శాంటిటీని, నంద్యాల పరిశుభ్రతను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ దివాస్ 3వ శనివారము స్టేషన్ ను శుభ్రపరచడం అనేది. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ సందర్భంగా నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను శుభ్రపరచడమైనది. నంద్యాల ఏపీ మోడల్ స్కూల్ గత సోమవారం నంద్యాల నుండి బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామం సమీపంలోని ప్రభత్ కళాశాలకు మార్చిన నేపథ్యంలో అక్కడ విద్యార్థులకు తగిన సౌకర్యాలు లేని కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అక్కడ తమ పిల్లలను చదివించలేమని ఖచ్చితంగా నంద్యాలలోనే ఏపీ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని పట్టుపట్టడంతో నంద్యాల పట్టణ శివారులోని డాక్టర్ రామలింగారెడ్డి జూనియర్ మరియు మహిళా డిగ్రీ కళాశాలలోకి మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. గత 2 రోజులుగా సష టీవీ నందు కథనాల నేపథ్యంలో స్పందించిన అధికారులు నంద్యాలలోనే ఏపీ మోడల్ స్కూల్ ఏర్పాట్లకు అడుగులు వేయడం జరుగుతున్నది. విద్యార్థుల తల్లిదండ్రులు సమస్య పరిష్కారం జరగడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయిపోతుందా మీరు వెళ్ళిపోతారా తీసుకోమని వాళ్ళు వచ్చేప్పుడు పిల్లోడు మాట్లాడదు. ఏం నచ్చింది సార్ బూత్ బంగ్లా మీకు? ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నంద్యాల డివిజన్ పరిధిలో శనివారం నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికను డిఈ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక విద్యుత్ లోక్ అదాలత్ నందు చైర్పర్సన్ గా రిటైర్డ్ జడ్జి ఆంజనేయమూర్తి, మధుకర్, విజయలక్ష్మి హాజరై విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల డివిజన్ పరిధిలోని ఏడీలు, ఏఈలు, జేఈలు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నంద్యాల డివిజన్ వారు ఇక్కడ విద్యుత్ అదాలత్ అనేటువంటి ఒక జ్యుడిషియరీ దీన్ని మన CGRF
అంటే కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం అంటాము. విద్యుత్ వినియోగదారుల ఫోరం ఇది. వినియోగదారుల ఫోరం యొక్క చైర్మన్ గారైనటువంటి శ్రీ ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో, రిటైర్డ్ జడ్జి వారు, సో వారి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యుత్ అదాలత్ అనేది నిర్వహించబడుతుంది. ఇవాళ 19 జూలై నాడు ఈ 2 సబ్ డివిజన్లు అంటాం మేము మా సంస్థ తరఫున, నంద్యాల డిస్ట్రిబ్యూషన్ అంటే టౌన్ కు సంబంధించిన సబ్ డివిజన్ను, ఆ తర్వాత ఒక 5 మండలాలు మహానంది, పాండ్యము, గడివేముల, నంద్యాల అండ్ వెలుగోడు, ఈ 5 మండలాలకు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగదారులు ఈ విద్యుత్ అదాలత్లో వారి సమస్యలు ఏవైనా ఉంటే కన్జ్యూమర్ ఫోరం యొక్క చైర్మన్ గారైనటువంటి శ్రీ ఆంజనేయ శర్మ గారికి వినతులు ఇచ్చి వాటి పరిష్కారాన్ని పొందవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఏసీ కళ్యాణ మండపం లీజుకు టెండర్ల కొరకు ఆహ్వానం పలుకుతున్నట్లు కార్యనిర్వాహక అధికారి వేణునాథ రెడ్డి తెలిపారు. ఈ మేరకు లీజు టెండర్ ప్రక్రియ గురించి వారు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఓం నమః శివాయ. దేవాలయ ధర్మాదాయ శాఖ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయగా, మూల మండపం వెలిసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం చెందిన ఏసీ కళ్యాణ మండపంను 3 సంవత్సరాలకు అనగా 10/8/2025 నుండి 9/8/2022 వరకు కౌలుకు లీజుకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వేలం పాటలో పాల్గొంచిన వారు ₹1,00,000 ముందుగా ధర చెల్లించి పాటలో పాల్గొనవచ్చును. ఈ వేలం ఈ టెండరు మరియు సి టెండరు, బహిరంగ టెండరు 3 విధాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ టెండర్ సంబంధించిన షెడ్యూల్ ను ప్రతిరోజు ఉదయం దేవస్థానం కార్యాలయంలో 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుత కార్యాలయం నంద్యాల పట్టణం బస్టాండ్ దగ్గర వేసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యాలయం నుండి ఈ టెండర్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల వారందరూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల ఈ టెండర్ తీసుకోవాల్సిన కోరుచున్నాము. ఈ యొక్క టెండర్ ను 29/7/2023 ఉదయం 11 గంటలకు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం వద్ద వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వేలంపాట దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు జరుగును. కాబట్టి ఎవరైనా పాటలో పాల్గొంచిన వారు ముందుగా ₹1,00,000 ధర నుంచి పాటలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అన్ని శాఖల అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొని చేపట్టారు. ప్రధానంగా ప్లాస్టిక్ నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అవగాహన కల్పించడం జరిగిందని, అలాగే గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఎంపీడీఓ సుగుణశ్రీ తెలిపారు. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛత, పరిశుభ్రత, గ్రామాల్లో వాడలు, వీధులు స్వచ్ఛంగా ఉంటే ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చాలా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ఆంధ్రప్రదేశ్ ఆవరణలో చేయడం జరిగింది. మా మండలంలో నంద్యాల రూరల్ మండలంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రామ్ ని అన్ని గ్రామ పంచాయతీల్లో అందరూ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు అన్ని కార్యాలయాలను, అన్ని శానిటేషన్ కార్యక్రమాలు, అన్ని గ్రామంలో అన్ని శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అన్ని షాప్స్, హోటల్స్, తర్వాత చికెన్ షాప్స్, ఫిష్ షాప్స్, టీ షాప్స్ అన్నిట్లో కూడా ప్లాస్టిక్ కవర్స్ ని బ్యాన్ చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ నిర్మూలన దిశగా స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈ మాసం ఈవెంట్ ప్లాస్టిక్ నిర్మూలన. సో ఈ కార్యక్రమాలని మేము ఈరోజు అన్ని విలేజెస్ లో చేయడం జరిగింది. దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా ఈ సాసా ప్రోగ్రామ్ ని మేము అన్ని గ్రామాల్లో, మండలంలోని అన్ని రూరల్ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజంతా కూడా కార్యక్రమాలు, గ్రామ సభలు, ర్యాలీలు, ప్రతిజ్ఞ, ప్రతి షాప్ కు వెళ్లి అవేర్నెస్ కలిగజేయడం, ప్రజలకు అవేర్నెస్ కలిగజేయడం, ఇవన్నీ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. నంద్యాల జిల్లా గణేష్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన అధ్యక్షుడు గంగిశెట్టి విజయ్ కుమార్, కమిటీ సభ్యులు శనివారం గణేష్ ఉత్సవాలపై ముందస్తు సమావేశం నిర్వహించారు. గణేష్ మండప ఏర్పాట్లు, నిమజ్జనం తదితర అంశాలను చర్చించి
పలు నిర్ణయాలను తీసుకున్నారు. గణేష్ ఉత్సవాలు ఆగస్టు నెల 27వ తేదీ నుండి ప్రారంభమై 31వ తేదీ నిమజ్జనంతో ముగుస్తుందని వారు తెలిపారు. గణేష్ మండప నిర్వాహకులు గణేష్ కేంద్ర కమిటీ మరియు అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు. వచ్చే నెల 27వ తేదీన గణేష ఉత్సవాలని మొదలవుతాయి. ఆ రోజు నుంచి 5 రోజుల పాటు ఉంచి తర్వాత 5వ రోజున నిమజ్జన కార్యక్రమాన్ని నంద్యాలపట్నంలో ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి అనుగుణంగా విగ్రహాలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా తగు సూచనలు సలహాలు ఇస్తూ, అలాగే వాటి నిమజ్జనం కోసం మనకు అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఓవైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, ఇంకో వైపున R&B వాళ్ళ నుంచి, తర్వాత అట్లాగే శుభ్రంగా మనం ఆ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైనటువంటి నీళ్లు సదుపాయం చెరువు కట్టలో ఉండేటట్టుగా, వాటికి అవసరమైనటువంటి అసలు ఏదైతే అడ్డం ఉందో అట్లాంటి వాటిని అన్నింటినీ తొలగించి చేయటము. తర్వాత అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్, ఆర్టీసీ అఫీషియల్స్ వీళ్ళందరి సహకారాలతోటి, ప్రధానంగా మున్సిపల్ సహకారంతో మనం ఈ నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి ఏవైతే అవసరం ఉందో వాటి గురించి యోజన చేస్తూ, వాటిని ఏ విధంగా మనం అవరోధాలని అధిగమించడానికి ఎవరెవరి సహాయం కావాలో వాళ్ళందరి సహాయ సహకారాలని తీసుకొని మనం ఘనంగా నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 27వ తేదీన గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 31న ముగుస్తుందని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అనుగుణంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటే బాగుంటుంది. మండపాలు నిర్వహించుకునేటువంటి వ్యక్తులకి విన్నపం ఏంటంటే, మనం పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం మట్టి విగ్రహాలని మనం ప్రోత్సహిద్దాం. ఇటీవల పేపర్తో తయారు చేసినటువంటి వినాయకుని విగ్రహాలు కూడా పొద్దుటూరులో తయారవుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. వీలైతే అట్లాంటి వాటిని కూడా మనం తెచ్చుకొని ఉత్సవాలు నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిదని, ప్రశస్తంగా మట్టితో తయారు చేసింది అయితే ఇంకా మంచిది అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి మట్టి విగ్రహాన్ని మనం తయారు చేసుకొని మట్టి విగ్రహాల ద్వారానే పూజలు పురస్కారాలు పూర్తి చేసుకుని నిమజ్జనం చేసుకుంటే బాగుంటుంది అన్నటువంటిది ఆలోచన. అదేవిధంగా విగ్రహం సైజు కూడా మన వీధిని దృష్టిలో పెట్టుకొని, వీధిలో ఆ విగ్రహం తీసుకెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అన్నటువంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని విగ్రహాలను ఉంచుకున్నట్లయితే బాగుంటుంది అన్నటువంటిది. గతంలో ఎందుకంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వాళ్ళు విగ్రహాన్ని తీసుకుపోవడానికి అవసరమైనటువంటి దారి లేక చాలా ఇబ్బందులు పడి దాదాపుగా 3-4 గంటలు ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం వాటి అనుభవాలతోటి మంచిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సైజు ముఖ్యం కాదు, మనం ఎంత సాంప్రదాయ సిద్ధంగా మనం పూజలు చేస్తున్నాం అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్ అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి అందరము ప్రయత్నిద్దాం. 5 రోజులు అందరికీ ఆమోదమైనది. కొందరు తెలిసి తెలియక 9 రోజులని ఈ సోషల్ మీడియాలలో వారంతకు వారు నిర్ణయించినట్టుగా ప్రచారం చేయడం మంచిది కాదు. అలాగే చిన్న చెరువులో నీళ్లు లేక ఆ వేస్ట్ అంతా ఒడ్డుకు చేరింది. గత 10 రోజుల కిందట విజయ్ కుమార్ అన్న అందరం కలిసి ఆ కేసీ కెనాల్ అధికారులకు ఈ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది. అక్కడ శుభ్రం చేయమని. మహా అయితే 1,50,000 రూపాయల కన్నా ఖర్చు కాదు అది. మా దగ్గర ఫండ్స్ లేవు, మేము చేయలేము అని చెప్పి కేసీ కెనాల్ అధికారులు చెప్పడం జరిగింది. ఈ విషయంపై కలెక్టర్ను, మంత్రి గారిని కలిసి, ఎందుకంటే మళ్ళీ వర్షం ఎక్కువైతే అదే వేస్ట్ మళ్ళీ చెరువులోకి పోవడం జరుగుతుంది. దాన్ని శుభ్రం చేసుకొని ఆ ప్రాంత పరిసరాలను శుభ్రం చేసుకునే దానికి అధికారులు కూడా సహకరించాలని కోరుతూ 5 రోజులు భవిష్యత్తులో ఎప్పుడైనా 5 రోజులు చేసుకుంటే అందరికీ ఉపయోగం, ఆనందం. నంద్యాల టౌన్ లో ఎన్ని విగ్రహాలు పెడుతున్నారో దాదాపు 80-90% విగ్రహాలు 9 రోజులకు సిద్ధమని మనకు రిపోర్టు పక్కాగా వచ్చినప్పుడు మనం వాటి గురించి ఆలోచించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. కేవలం కర్నూలు జిల్లాలో 9 రోజులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో 1-2 విగ్రహాలతో 9 రోజుల కార్యక్రమాలు ప్రజలలో కేవలం అపోహలు, లేకపోతే ఇంకో కమిటీ అని చెప్పి రకరకాల ఆందోళన అపోహలు చేయడం తప్ప ఈ సాధించేది ఏం లేదు. దయచేసి వినాయక భక్తులు ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. సంఘం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా నంద్యాల జిల్లా
జిల్లా కమిటీ, టౌన్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా ఈ సంవత్సరం 5 రోజుల పాటు జరగాలని నిర్ణయించినారు కమిటీ వారందరూ. 27వ తారీఖు పండగ, 31వ తారీఖు నిమజ్జనం అవుతుంది. 5 రోజుల పండగ. ఇది ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని దాని విధంగా సన్నాలు చేసుకొని ఈసారి వినాయక చవితిని శాంతి భద్రతతో ఎటువంటి సమస్యలు లేకుండా చేసుకోవాలని, ఆ వినాయకుని ఆశీస్సులు పొంది అంత మంచి జరగాలని కోరుకుందాం. 31వ తారీఖున గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం రాగానే ఈ సంవత్సరం కానీ 5 రోజులు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. మన ప్రభుత్వ అధికారులు కానీ అందరూ నంద్యాల ప్రజలు కానీ దీన్ని అందరూ సందేహం ఇవ్వవలసిందిగా కోరుతూ 5 రోజులే గణేష్ నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తామనేసి మీ అందరికీ తెలియజేస్తూ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త నిరసనలో భాగంగా నంద్యాల పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ నందు అస్సాంలోని పేదలు మరియు మైనార్టీలపై అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లతో వారి ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్, ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్, ఇన్సాఫ్ కమిటీ రాష్ట్ర నాయకులు బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం రాక్షస తత్వంగా వ్యవహరిస్తుందని, పేదలు, అణగారిన వర్గాల మరియు మైనార్టీ వారికి చెందిన ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం అన్యాయమని అన్నారు. ఇటువంటి మూర్ఖపు చర్యలను మరియు రాజ్యాంగ విధ్వంస చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. దీనిని ప్రతి ఒక్క భారతీయుడు తీవ్రంగా ఖండించాలని తెలిపారు. 2014 తర్వాత కేంద్రంలో మరియు అస్సాంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కేవలం మత రాజకీయాలు చేస్తూ ముఖ్యంగా మైనార్టీలను హింసించి, మైనార్టీలను బూచిగా చూపించి మైనార్టీ ఓట్లు పొందాలనే ప్రయత్నంలో భాగంగానే ఎల్లవేళలా మైనార్టీలను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే అస్సాంలోని 1080 మంది పేదల మరియు మైనార్టీ వర్గాల గృహాలను రాత్రికి రాత్రి కూల్చివేసి అక్కడ ఉంటున్న వారిని తరిమివేయడం జరిగిందని తెలిపారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన వ్యక్తం చేస్తే పోలీసులతో లాఠీచార్జ్ చేయించి ఫైరింగ్ కూడా జరపడం చాలా హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇటువంటి మతోన్మాద పార్టీని ప్రతి ఒక్కరూ కలిసి వ్యతిరేకించాలని కోరారు. అస్సాం ప్రభుత్వం ఇటువంటి హేయమైన చర్యలను ఆపాలని, కూల్చిన ఇండ్లను తిరిగి నిర్మించి ఇవ్వడం వారి బాధ్యత అని, వెంటనే బాధితులకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అస్సాంలోని బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ హనీఫ్, ఉపాధ్యక్షులు మజిద్ ఖాన్, కార్యదర్శి సులేమాన్, సుల్తాన్, అసెంబ్లీ నాయకులు అఖ్తర్ హుసేన్, రిజ్వాన్ ఆలం, కరీముల్లా, సోహెల్, సిద్దిక్ తదితర నాయకులు పాల్గొన్నారు. उन गलियों में बोर जो होते हैं पानी के, उन बोर के हैंडल्स को भी वहां से उखाड़ दिया गया. ఎన్నికల ముందే ఓట్ల రాజకీయాల కోసం మైనార్టీలకు చెందిన ఓట్లను తొలగించడానికి కుట్ర జరుగుతుంది. అదే విధంగా ఇవాళ దేశంలో కూడా ఓట్ల శాతం తగ్గించడానికి ఇవాళ అనేక కుట్రలు చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానము రూపుమాపకపోతే రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలు, ఎందుకంటే ఈ దేశం అనేది లౌకిక వ్యవస్థ, హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి అందరూ కలిసికట్టుకున్న దేశం. అటువంటి దేశంలో కేవలం ఓట్ల కోసము ఇలా మీరు ఓట్ల రాజకీయాలు చేస్తున్నందుకు ఇది దుర్మార్గ చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా చూస్తున్నాం ఇవాళ అస్సాంలో దాదాపు వేలాది మంది ఇండ్లు పూరి గుడిసెలు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీకు సమగ్ర విచారణ జరిపించండి. దాని తర్వాత మీరు చర్యలు చేపట్టాలి. అవేం చెప్పకుండా వారికి ఏమాత్రము నోటీసులు ఇవ్వకుండా దుర్మార్గంగా పుల్లోలు తెచ్చి ఇళ్లను కూర్చోవడం అనేది ఎంతవరకు సబబ్. ఎదిరించిన ఒక యువకుడు అమానుషంగా వారిపై కాల్పులు జరపడము, ఇది కూడా చాలా విచారకరం. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, కేవలం ఓట్ల కోసం కాదు, ఇది లౌకిక వ్యవస్థ, లౌకిక రాజ్యం. ఈ లౌకిక రాజ్యంలో కేవలం కొద్ది రోజులే మీ వ్యవస్థ నడిచేది. రాబోయే కాలంలో ఎట్లయితే మీరు బుల్డోజర్లతో ఇళ్లను పరిగొస్తారో అదే విధంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా అదే బుల్డోజర్లను మిమ్మల్ని ఎదిరిస్తారని చెప్పి తెలియజేస్తూ, బనగానపల్లి నియోజకవర్గం ఆకు మండల కేంద్రం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెల్లా విఘ్నేశ్వరరెడ్డి, జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్దంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ పబ్లిసిటీ వింగ్ కార్యదర్శి రామన్న, నర్సిరెడ్డి, సాయినాథ్ రెడ్డి, పేరం వెంకట సుబ్బారెడ్డి, తల్లం సుబ్రహ్మణ్యం, ముక్కమల్ల పుల్లారెడ్డి, వాయునంద గౌడ్, గోపవరం గోపాల్ రెడ్డి, మంచల నాగేశ్వరరెడ్డి, వల్లపురెడ్డి రామిరెడ్డి, కనుకుంట్ల పురుషోత్తం,
అయ్యపురెడ్డి, జూనంతల భాస్కర్ రెడ్డి, రామాపురం రమేష్ రెడ్డి, రామాపురం గిరి, వేములపాడు సురేష్, వలి, చౌడయ్య, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు మోసాన్ని ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని కోరారు. సూపర్ 6 పథకాలను ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గురించి తెలుపాలన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాటం ఉండదు కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామన్నారు. ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్ కు వచ్చే ప్రజాదరణ చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందని తెలిపారు. ఈరోజు ఒక కుటుంబం ఉంటే ప్రతి కుటుంబంలో మీకు ఈ విధంగా అర్హత ఉంది, మీకు ఇన్ని పథకాలు రావాల్సి ఉంది, ఈ సంవత్సరంలో మీకు ఇన్ని లక్షల రూపాయలు రావాల్సి ఉంది. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మరి మీకు అమ్మఒడి వచ్చిందా, లేకుంటే రైతు భరోసా వచ్చిందా, లేకుంటే పెన్షన్ వచ్చిందా? మరి దాదాపు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 5 లక్షల పెన్షన్ తొలగించారు. కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు. దాదాపు 1.5 సంవత్సరం అయింది. మన గతంలో ప్రతి 6 నెలలకు ఒకసారి పెన్షన్, కొత్త పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎన్నికల రావడంతో 6 నెలలు ఆగిపోయింది. మరి 1.5 సంవత్సరం అయిపోయింది. భర్త చనిపోయిన వాళ్ళు విడోలు ఉన్నారు, వాళ్ళకు ఒక పెన్షన్ రాలేదు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మాకు పెన్షన్ అయినా, మా భర్త చనిపోయినాడు, మాకు ఇంతవరకు పెన్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు బాగా పెన్షన్ వచ్చేది, ఇచ్చేవాళ్ళు, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఈ రోజు లేకపోతున్నారు. అదేవిధంగా చాలా మంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మన యొక్క పెన్షన్స్ కూడా చాలా వరకు అమాయకులు. ఎందుకంటే కేవలం మనకు ఓటేసారని చెప్పి ఆ పెన్షన్ కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల పెన్షన్లను తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇంకా అటువంటి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా అవసరం మీద మన కోర్టు ద్వారా కూడా వెళ్ళి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క QR కోడ్ ఉంది, స్కాన్ చేయాలి. ఈ QR కోడ్ కింద మనం స్కాన్ చేస్తే మరి జగన్, మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల మేనిఫెస్టో కానీ, ఎన్నికల ముందు యోగాలను కానీ ఏ విధంగా హామీ ఇచ్చినారు, మరి వాళ్ళు చెప్పిన విషయాలేమి, ఏ విధంగా మోసం చేసినారు, ఏ విధంగా ప్రజలకు పథకాలు వచ్చినాయి అనేది ఈ విషయం పూర్తిగా తెలియజేసేదానికి వీలుంటుంది. మరి తొందరలోనే కొన్ని గ్రామాలకు నేను కూడా వచ్చి ప్రజలకు వివరించి వాస్తవ విషయాలు కూడా ప్రజలు కూడా గ్రామాలకు కూడా వచ్చేది ఉంది. మరి నేను రాని గ్రామాల్లో మేము ఒక ఏ గ్రామాలకు వచ్చేది కూడా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. మరి మీరు కూడా గ్రామాల్లో ఈ యొక్క మోసం గురించి, బాబు సూరెడ్డి మోసం గ్యారెంటీ అనే పథకం గురించి ఏ విధంగా మోసం చేసినాడు అనేది మీరు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి వివరించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేసింది అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళకు అవగాహన కల్పించాలి, వాళ్ళకు వివరించాలి. అయ్యో ఈ విధంగా సంవత్సరం అయిపోయింది, ఈ విధంగా ఇంత మోసం చేశారా మాకు అని చెప్పి వాళ్ళకు వాస్తవాలు తెలియజేయవలసిందిగా కోరుతూ, ఈరోజు ఈ యొక్క ఉపమండలం తర్వాత కూడా కొలిగుండ, మరియు తర్వాత సంజయమల, కొలిగుండ మండలాలు కూడా తెలియజేసింది. కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పరంగా ఇక్కడ నేను పెట్టుకుంటూ భవిష్యత్తులో ముందుకు వెళ్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవుకు మండలం అనేది మనకు ఒక చరిత్ర ఉంది. ఇందాక సిద్ధం అన్న చెప్తున్నాడు, 4 ఎమ్మెల్యేలను ఇచ్చిన మండలం ఇది. ఎటువంటి సైడ్ నుంచి చూసినా మన మండలానికి అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఇది నాయకులుగా మాకెంత బాధ్యత ఉంటుందో, ఈ మన మండలం ఇది మా మండలం కూడా, మన మండలం కూడా ఇది. అందుకని రేపు ఏదైనా సరే మాకు ఈ అవుకు మండలం అనేది ఒక ప్రత్యేకంగా అభివృద్ధి విషయంలో కానీ, కార్యకర్తలకు అండగా ఉండే విషయంలో కానీ మేము ఇద్దరము, మా కుటుంబాలు 2 ఎప్పటికీ మీ తోడుగా ఉంటాయనేది మరొకసారి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. రోజున ఇంతకంటే ఎక్కువ మాటలతో, ఇంతకంటే ఎక్కువగా మీకందరికీ మరి ఇంకంతకంటే గట్టిగా మీ అందరినీ
మీ ఆ కృతజ్ఞత తెలుసుకునే రోజున ఇంతకంటే ఎక్కువగా మాట్లాడుతానని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్. పార్లపల్లి నుండి నంద్యాలకు మారనున్న ఏపీ మోడల్ స్కూల్. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఏసీ కళ్యాణ మండపం లీజుకు టెండర్ల కొరకు ఆహ్వానం. నంద్యాల మండల పరిధిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. గణేష్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలపై సమావేశం. అస్సాంలోని పేద మరియు మైనార్టీ వర్గాల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడాన్ని వెంటనే ఆపాలని ఎస్డిపిఐ నిరసన. అవుకు మండల కేంద్రం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.